ఈ రోజు మా వెంకన్న ఆధ్వర్యంలో ఇక్కడ పవర్ హౌస్ కాలనీ శివాలయంలో ఎంతో రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా వేద పంతులతోని ఆ దేవుడికి పూజలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఇంకా 2 రోజులు, రేపు కళ్యాణము, ఎల్లుండి హోమాలు జరుగుతా ఉన్నాయి, అన్నదానాలు జరుగుతా ఉన్నాయి. ఊరు బాగుండాలని, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని రాజశేఖర్ గారు ఎప్పుడు కూడా ఈ గుడి మా వెంకన్న కుటుంబం అంటేనే మాకు ఆయన ఏది చెప్తే మేము అదే బాటలో నడుస్తూ ఉంటాం. దైవ కార్యాలన్నీ కూడా ఆయన ముందుండి నడుపుతా ఉంటాం. ఈ రోజు ఆయన ఆయన హస్తవాకు చాలా మంచిది. ఏది చెప్తే అది అవుతుంది, అది జరుగుతుంది అని ఒక నమ్మకము, అది నిజం. ఈ రోజు ఇక్కడ ఈ మహాప్రసాదం మేమందరం కలిసి భోజనం చేయడం కూడా మా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ ఈ రోజు ఆ శివుడు ఆశీర్షులు ప్రతి ఒక్క కుటుంబంలో అందరికి వెంకన్న చేసే ఈ బ్రహ్మాండమైన యాగంకి మనందరూ కూడా సంతోషంగా ఉండాలి. యావత్ రామగుండంలో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. శివాయ గురువే నమః. ముందుగా గోదావరి కింద పట్టిన ప్రజలకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. కాశీ విశ్వేశ్వరాలయంలో మహారుద్ర యాగము 3వ రోజు పూజా కార్యక్రమాలు ముగిసినవి. అందులో భాగంగా మహాన్యాసము, రుద్రాభిషేకములు, సాయంకాలంలో రుద్ర క్రమార్చన చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏదైతే చెప్పాడో, అన్నాద్భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవ, యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞాత్ కర్మ సముద్భవ. అంటే యజ్ఞం వల్ల వర్షము, వర్షం వల్ల అన్నము, అన్నము వల్ల ప్రాణము, చైతన్యం వస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్షిగా ఈ 3 రోజుల రుద్రయాగంలో 3వ రోజు చేరుకునేసరికి ఆ వర్ణుడు గోదావరికి పైన కుంభ వృష్టిని కురిపింపజేశాడు. అంటే దీనికి ప్రత్యక్ష సాక్షి ఎలీనో ఎటువంటి కూడా దుష్ప్రభావాలు చూపించవు. యజ్ఞాలు చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయి. అందుకే యజ్ఞాత్ భవంతి పర్జన్యం అంటే యజ్ఞం వల్ల మేఘం వస్తుంది, మేఘం వల్ల వర్షం వస్తుంది. అందుకే ఈ యొక్క ప్రత్యక్షంగా ఈ పరమేశ్వరుని అనుగ్రహంతో లోక కళ్యాణం నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమం లోపల వరుణుడు ప్రత్యక్ష సాక్షిగా వచ్చాడు. రేపటి రోజున మళ్ళీ ఉదయం మహాన్యాస పారాయణం, రుద్రాభిషేకాలు ఉంటాయి. సాయంకాలంలో శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం అంటే మనము శాస్త్రం ఏమని చెప్తుందంటే, సహదిశ పూర్వేషాం దిశాపరేషాం మధ్వంశానాం నరకలోక నివృత్తం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్య అని చెప్పాం. అంటే ఒక అమ్మాయిని ముద్దుగా వేచి కన్యాదానం చేసినట్టయితే ఆమె మనను నీతో సహా ఇటు 10 తరాలను అటు 10 తరాలను నరకం నుంచి విముక్తులను చేస్తుంది. అదే సాక్షాత్తు అమ్మవారి పార్వతీదేవినే మనం కన్యాదానంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నట్టయితే దాని ఫలితమును మనము లెక్కబెట్టలేము. ఇటువంటి అవకాశం అందరికీ కూడా కలుగుతుంది రేపటి రోజున. కావున భక్తజనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు జరిగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో పాల్గొని తెల్లవారి జరిగే రుద్రయాగం, రుద్రహోమంలో పాల్గొని అన్న ప్రసాదం తీసుకున్నట్టయితే ఆ భగవంతుని ఆశీర్వచనాలు అందరికి కూడా ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు.